కాకరకాయ ఈరోజు మనము కాకరకాయ కారం చేసుకుంటాం. కాకరకాయలను కడగాలి. ఫస్ట్ శుభ్రంగా కడుక్కోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. వాటిని ఒక 10 నిమిషాలు కలిపి బాగా 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. వాటిని ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి అందులో 2 బౌల్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 బౌల్స్ ఆయిల్స్ వేసుకోవాలి. తర్వాత మనము పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని అందులో వేయించుకోవాలి. కొంచెము వాటిని పిండుకొని మనము వాటిని వేయించుకోవాలి. కొంచెం బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిని కొంచెం బ్లాక్ కలర్ వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి మనము. అలాగే అన్ని కాకరకాయల్ని వేయించుకోవాలి మనము. ఇలా వేయించుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు వేసి ఫస్ట్ బౌల్లో కొంచెం ఆయిల్లో వేయించి మిక్సీ బౌల్లో వేసుకోవాలి. వాటిని అందులో వెల్లుల్లి కూడా కొన్ని రెమ్మలు వేసుకోవాలి. మనం వెల్లుల్లి అందులో వేసుకొని వాటిని మిక్సీ పట్టుకోవాలి. మనం పొడిలాగా అందులో 1 టేబుల్ స్పూను కారము, 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. తర్వాత ఆ పౌడర్ని మనము మళ్ళీ కాకరకాయల బౌల్లో వేసుకొని ఆ పొడిని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయాలి. 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే కాకరకాయ కూర రెడీ.